హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో అటు కేటీఆర్ గారికి, కవిత గారికి వాళ్ళ టీంల మధ్య ఒక భారీ యుద్ధం అయితే మొదలవుతుంది. వరుసగా ఒకరినొకరు ట్వీట్లు పెట్టుకుంటూ ఆ కౌంటర్లు ఇచ్చుకునే మొత్తం ఆ వర్క్ అయితే జరుగుతూ ఉంది. మరి ఏ విధంగా చూడొచ్చు వీళ్ళ పోరు? సో మరి ఇది ఓన్లీ టీంల వరకేనా, లేకుంటే రియల్‌గా కేటీఆర్ గారికి, కవిత గారికి మధ్య కూడా భారీ యుద్ధమే జరుగుతుందా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అంటే కవిత గారి వ్యవహార శైలి అక్కడ తిరుగుబాటు చేస్తుంది. అది ఎవరికి అంటే కేటీఆర్ గారికి అగ్నిస్ట్ గా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ టీంలు రంగంలోకి దిగాయి. ట్విట్టర్లో ఒకరి టీం ఒకరిపైన విమర్శలు చేస్తున్న మొత్తం కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి సార్. మరి జరుగుతున్న ఈ వార్ గురించి మీరేం చెప్తారు సార్? అంటే వార్ అయితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఉధృతంగా జరుగుతుంది. వాస్తవంగా జరుగుతున్న దానికంటే ఇంకా ఉధృతంగా సోషల్ మీడియాలో జరుగుతుంది. అంటే ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే లిక్కర్ స్కామ్లో కవిత పాత్రకు కారణంగానే ఓడిపోయామని కొన్ని రకాల అంటే ట్వీట్లు వస్తుంటే, మరోపక్క చంద్రబాబుని ఆ రోజు చంద్రబాబు అరెస్టు సందర్భంగా ట్వీట్ చేయకపోతే బాగుండేది, అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా తలబిరుస్తుంది. నిన్నేదో ఒక ట్వీట్ చూసా, తలపొగరుతోటే అధికారం కోల్పోయాము అని. అంటే ఒక యాటిట్యూడ్, అంటే కేటీఆర్ యాటిట్యూడ్ ప్రశ్నిస్తూ ఇంకొక కొన్ని రకాలు చెప్పాలంటే అంటే కొంత వ్యక్తిగత స్థాయి దాటి ఇక అది అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చాలా ట్వీట్లు కూడా చూసాం. అంటే ఆయన ఒక సినిమా హీరోయిన్ల పట్ల ఆయనకు ఉన్నటువంటి మోజు కారణంగా ఓడిపోయి, అంటే నేను చాలా సరళమైన భాషలో చెప్తున్నా, ఇవి కూడా కొన్ని చూసాం. ఇట్లాంటివి కూడా చూసాం. అంటే ఇక్కడ ఒక ప్రధానంగా నాకు ఒక విషయం, ఒక సామెత గుర్తొచ్చింది ఇవన్నీ చూసినప్పుడు. ఏంటంటే మార్వాడి బజార్లో పంచాయతీ అయితే అసలు బంగారం రేటు బయటకు వస్తుంది అని మనకు తెలంగాణలో ఒక సామెత ఉంది. అది గుర్తొచ్చింది నాకు నిజంగానే. అంటే కేసీఆర్ పక్కన పెట్టి కేటీఆర్ కవిత మధ్య జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వార్ అనేది ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి, ఆ పార్టీ మీద వచ్చినటువంటి ఆరోపణలనే చుట్టే తిరుగుతుంది. అంటే గతంలో అనేక మంది అంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు కవిత మీద కానీ అటు కేటీఆర్ మీద కానీ చేసినటువంటి ఆరోపణల చుట్టూ ఇప్పుడు కొత్తగా అవన్నీ కొట్టేసినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అది మాట్లాడతారు. అది మాట్లాడే క్రమంలో అంటే ఓటమి కారణాన్ని మరొకరి మీద వేయటానికి, అంటే తమకు నాయకులు లేదా నాయకురాలు కాకుండా ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తిని వేయటానికి ఒక విస్తృత ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ మొత్తంలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ఆగండి, ఎవరు ఏమీ మాట్లాడకండి అని కేసీఆర్ చెప్తే తప్ప ఇది ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కేసీఆర్ ఆ కమాండ్ ఉందా? కేసీఆర్కి అది చూపించగలరా? నేను చెప్తున్నా ఆగండి అని అనగలరా కేసీఆర్ అనేది ప్రశ్న. కేసీఆర్ నేను మాట్లాడుతున్నా, నేను విషయాన్ని నాకు వదిలేయండి, కామ్గా ఉండండి అని కనుక బయటికి వచ్చి నాయకుల గతంలో లాగా ఆయన ప్రకటన ఇస్తే ఆ ప్రకటనని మొత్తం అందరూ పాటిస్తారా లేదా అనేది కూడా ప్రధానమైన ప్రశ్నార్థకం. ఇప్పుడు ఎవరు చెప్పినా ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కవిత వర్గం కేటీఆర్ని టార్గెట్ చేస్తుంది, కేటీఆర్ వర్గం కవితను టార్గెట్ చేస్తుంది. ఇది దీనికి సోషల్ మీడియా కూడా వేదిక అయింది. ఓకే, పరిస్థితి కేసీఆర్ గారి చేతుల నుంచి జారిపోయిందా సార్? జారిపోయిందా అనేది నిజంగానే కేసీఆర్ బయటకు వచ్చి ఒక మాట చెప్తే అప్పుడు జరిగే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. కేసీఆర్ కనుక ఎవరు ఏమి మాట్లాడద్దు, మన పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి విషయాన్ని ఇప్పటితో వదిలేయండి, లేదా నాకు వదిలేయండి, నేను చెప్పినట్టుగా వినండి అని ఆయన కనుక ఆ కమాండింగ్గా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఆగిపోతాయి. కానీ చెప్పే పరిస్థితి అయితే ఇప్పటివరకు కనిపించట్లా. కేసీఆర్కి అంత హోల్డ్ పార్టీ మీద ఉందా లేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది. ఓకే, కాబట్టి ఈ అంశంలో కీలకంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, కేసీఆర్ బలహీనపడ్డా, కేసీఆర్ కమాండ్ కోల్పోయాడా అనే దాకా కూడా ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న వారు కనిపిస్తుంది. అది ఎక్కడ అవుతుంది అనేది చెప్పలేం. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను గత 4-5 రోజులుగా ఒకటే మాట చెప్తున్నా, ఇది కవిత ఒక్క అన్నని మాత్రమే టార్గెట్ చేయట్లేదు, ఓకే, రెండో అన్నని కూడా టార్గెట్ చేస్తుంది. ఇద్దరు అన్నలు ఒక చెల్లెలు, అంటే ఒక చెల్లెల దృష్టిలో ఇద్దరు అన్నలు విలన్లు అయిపోయారా అనేటటువంటి ప్రధానమైన ప్రశ్న. ఆవిడ మా నాన్న దేవుడు, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయనే మాటలో
ఈ భావం చాలా స్పష్టంగా కనిపించింది. ఓకే. సో అదే జరుగుతోంది. ఓకే. అదే ఆ యుద్ధం మరింత పెరిగేటటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. యుద్ధం అంటే కాల్పుల విరమణ లాంటి సంధి జరిగితే పూర్తి స్థాయిలో నిలబడుతుందా, కామ్ అవుతుందా అనేది సమీప భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితే తప్ప ఇప్పుడైతే మాత్రం ఉధృతంగా ఉంది ఇద్దరి మధ్య. అంటే సోషల్ మీడియాలో వీళ్ళ టీంలు ఈ విధంగా ఫైట్ చేసుకుంటున్నా కానీ ఇక్కడ కేటీఆర్ గారు కవిత గారు విషయానికి వచ్చేసరికి వాళ్ళు పరోక్షంగా అంటే పేర్లు మెన్షన్ చేయట్లేదు కానీ ఆ కవిత గారు అయితే కొంత కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి కేటీఆర్ గారు అయితే మౌనమే పాటిస్తున్నారని ఇప్పటి వరకు చూసుకుంటే. సో మరి తొందరలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఏ విధంగా ఒకరినొకరు విమర్శలు చేసుకున్నారు అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా రావచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో మన పార్టీకి బహుజన వర్గాలు అండగా ఉన్నాయి. అదే సందర్భంలో అగ్రకుల దురహంకారం ఉన్నటువంటి అగ్రనాయకత్వం అనే భావం బయటికి వెళ్ళింది. అది మంచిది కాదు అని కవిత భావిస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. అంటే అగ్రకుల ఏదైతే అహంభావం ఏదైతే ఉందో దానికి సంబంధించి కవిత విమర్శలున్నట్టుగా ఆవిడ సన్నిహితులు చెప్తున్నారు. ఇక్కడ ఎటు తిరిగి ఎటు వచ్చినా ఒకటైతే క్లియర్, ఆవిడ బహుజన ఎజెండాని ఎత్తుకున్నారు, ఆవిడ బీసీ ఎజెండాని ఎత్తుకున్నారు. కేసీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా, పార్టీని ముందుకు నడిపే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వార్ సోషల్ మీడియా కూడా పాకింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి రెండు గ్రూపుల ఇద్దరు నాయకులకు సంబంధించిన ఏదైతే ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఉధృతంగా చేస్తున్నారు. ఏ స్థాయిలో వెళ్ళిందంటే 2023 ఎన్నికల్లో ఓటమికి ఎవరు కారణం, ఎవరు వైపు తిరగాలి, ఎవరు వైపు వేలే చూపించాలనే క్రమంలో ఒకరి మీద ఒకరు వేలే చూపించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ ఎవరికేం లేదు, ఇద్దరు మంచి టఫ్ ఫైట్లోనే ఉన్నారు. ఇద్దరు టఫ్గానే, ఇద్దరి వర్గాలు సైన్యం మొత్తం టఫ్గానే నాయకులు ఇచ్చేటటువంటి, ఇప్పుడు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరొక రకమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ ఈరోజు షోకాజ్ నోటీస్, కవితకి షోకాజ్ నోటీస్ లాంటిది ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మరొక రకమైనటువంటి స్టెప్ తీసుకుంటారు అనేది క్లియర్. ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు అయితే సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, వీటిపైన దీని ప్రభావం ఏమైనా పడుతుంది? అంటే రాజకీయ ఎత్తుగడలకి ఎన్నికలకి ఉన్నటువంటి సంబంధాలు చూస్తే, అంటే సుదీర్ఘకాలం పాటు పార్టీని అంటే ఒక రకమైనటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఆవిడ సొంత పార్టీ పెట్టడమా లేదా తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేయటమా చేసి, యాక్టివేట్ కాదు పొలిటికల్లీ యాక్టివేట్ చేసి, అంటే పొలిటికల్ యాక్టివిటీ అంటే యాక్టివిటీస్ ఉధృతం చేయడం, ఆ ఉధృతం చేసి ఆవిడ తెలంగాణ జాగృతి పేరు మీద లేదా పార్టీ పేరు మీద ఆవిడ ఉధృత కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారనేటువంటి